కరీంనగర్ ఏసీపీ శ్రీనివాస్ పీసీ గత నెల 18న హుజురాబాద్ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఏటీఎం ధ్వంసం చేసే డబ్బులు ఎత్తుకెళ్లిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మార్చి 18న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి 8,64,000 రూపాయలను దొంగిలించారని తెలిపారు. బ్యాంకు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ముషారఫ్ను అరెస్ట్ చేసి అతనికి వద్ద నుంచి 60,000 నగదును కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వర్క్ చేసి తర్వాత సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి ప్రాపర్గా ఒక రోల్ క్లారిటీతో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ కేసును ఛేదించినటువంటి టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ అదేవిధంగా ఆయన టీంను అభినందిస్తున్నాం. సార్ కూడా సిపి గారు కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేయడం అతి షార్ట్ టైం లోపల దీన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాం. తర్వాత మిగతా వారిని కూడా తప్పకుండా త్వరలోనే పట్టుకొని వారి వద్ద నుండి మిగతా స్టోలెన్ అమౌంట్ ఏదైతే ఉందో రికవరీ చేస్తున్నాం. 18th మార్చిన జరిగినటువంటి ఈ ఏటీఎం దొంగతనం విషయం లోపల మనము ఈరోజు ముషరఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి